నీ ఆలయంలో చేర్చుకున్నట్లు నువ్వు ఏర్పాటు చేసుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొంది ఉన్నాము. 65వ కీర్తనలో 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. నిజంగా దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని ఆయన యొద్దకు చేరుట అనేది మన జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ధన్యత అయినది. అంతేకాదు మందిరము యొక్క సమృద్ధి నుండి మన మేలుతో తృప్తిపరిచేవాడని. ఈరోజు న్యూ క్రియేషన్ చర్చ్ మన యొక్క TCF చర్చ్ని విజిట్ చేస్తుంది. గిఫ్ట్ ఆఫ్ లవ్ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బ్లెస్ చేస్తుంది. ఇది మొట్టమొదటిసారి కాదు, ఎన్నో విధాలుగా ఎన్నో అవకాశాలు వెతికి మనల్ని దీవిస్తాం. నిజంగా మందిరం యొక్క సమృద్ధి నుండి మనం తృప్తిపరచబడడం ఏంటో మనందరం కూడా అనుభవిస్తున్నాం. దేవుడు ఆ సంఘమును, వారి యొక్క పరిచయను, దైవదాసుని దీవించిన కాక మనం కూడా మరి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను వినియోగపరచుకుందాం. ఎంతోమందిని ఈ యొక్క సర్వీస్కి తీసుకుని వద్దాం. దేవుడు ఈ రాత్రి కాల సమయంలో తన మందిరం యొక్క సమృద్ధి నుండి దేవుడు మేళ్ళతో తృప్తిపరుస్తున్నాడు. కేవలం ఫిజికల్గా మాత్రమే కాదు, ఆత్మీయంగా మనకి సంతృప్తిని, సమృద్ధిని ఇచ్చి నడిపించే దేవుడు అయినాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. సీ యు టునైట్. ఆమేన్.